వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ టాపిక్ ఏంటి అని అంటే విఆర్1 నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. సో ఇవాళ సిలబస్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ సిలబస్ ఏంటి అని అంటే పాత సిలబస్ ఏది ఉందో అది 90% వరకు అదే సిలబస్ వస్తుంది. సో పాత సిలబస్ ఏంటి? మ్యాథమెటిక్స్ అండ్ జీకే. సో మ్యాథమెటిక్స్ లో ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఏంటి సెక్రటేబుల్ మ్యాథమెటిక్స్ అని అంటున్నాడు. సో అంటే ఏంటి, మ్యాథ్స్ 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ ఏదైతే ఉందో ప్యూర్ మ్యాథ్స్ అంటారు. ఆ ప్యూర్ మ్యాథ్స్ మళ్ళీ అర్థమెటిక్, రీజనింగ్, ఈ మూడు కలిపి 75 మార్క్స్ వస్తాయి. ఈ మూడు కలిపి 75 మార్క్స్. మూడు అంటే మొత్తం ఆల్ మిక్స్అప్ అయి 75. మ్యాథమెటిక్స్ 75 మార్క్స్ వస్తుంది. సో మిగతా జీకేలో ఏంటి అన్ని ఉంటాయి. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎకనామిక్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. అన్నిటికీ 75 మార్క్స్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఈ నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ జాబ్ రావాలి అని అంటే మినిమం కట్ ఆఫ్ బీసీస్ కి 105 to 120 మార్క్స్ రావాలి. ఎంతకి మరి టోటల్ పేపర్ ఎంత? 150 మార్క్స్ పేపర్. 150 మార్క్స్ కి 120 మార్క్స్ వరకు వస్తేనే జాబ్ వచ్చే ఛాన్స్ బీసీస్ కి. ఎస్సీ ఎస్టీస్ కి వాళ్ళకి కొంచెం ఒక 110 మార్క్స్ వరకు రావాలి. ఓసీ జనరల్ కేటగిరీ అయితే 130 ఉంది కట్ ఆఫ్. సో మరి కట్ ఆఫ్ ని రీచ్ కాగలుగుతామా అని అంటే అవుతాం. ఎందుకు అంటే మ్యాథ్స్ మరి ఈజీగా వస్తుంది. ఈజీ అని అనొద్దు, బట్ ఒక మోడరేట్ అని మాట్లాడదాం మనం. మోడరేట్ గా వస్తుంది. సో మోడరేట్ గా అంటే ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోరాదా మనకి, అట్లా ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోమని వస్తుంది. మరి సింపుల్ గానే ఉంటాయి. రేషియోస్ కి ఒక 2% ఉన్నాడు, యావరేజ్, ఇట్లా సింపుల్ గా అడుగుతున్నాడు. నేను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ 3 సార్లు అయింది. ఇప్పుడు ఎగ్జామ్ మనకి 14 లో అయింది, 18 లో అయింది, ఇంకొకటి ఎప్పుడు అయినట్టుంది, కరెక్ట్ డేట్ లేదు. 14 లో 18 లో ఈ పేపర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఆ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తా మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇప్పుడు ఏంటి అని అంటే పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే మ్యాథ్స్, రీజనింగ్ మొత్తం సింపుల్ గా మనం 75 కి 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంత మోడరేట్ ఉంది మ్యాథ్స్ అయితే. సో నెక్స్ట్ ఏంటి జీకేలో పాస్ట్ 6 months కరెంట్ అఫైర్ చూసుకున్నామా మినిమం ఒక 10 మార్క్స్ వచ్చేసినట్టే. నెక్స్ట్ ఏంటి హిస్టరీస్ కి నువ్వు వెళ్తావా, నువ్వు చదువుతావా, మొత్తం ఇండియన్ హిస్టరీ స్టార్టింగ్ నుంచి చదువుతావా అని అంటే నీ పైన డిపెండ్ అయ్యి. చదివినావు అనుకో పక్కా హై స్కోరింగ్ కొట్టగలుగుతావు. ఎందుకంటే నువ్వు కొంచెం బేసిక్స్ లో చదువుకొని హిస్టరీస్ ఇవన్నీ మొత్తం కవర్ చేసుకొని వెళ్ళినావు అనుకో పక్కా జాబ్ వస్తుంది. లేకపోతే మ్యాథ్స్ ప్యూర్ గా మొత్తం నేర్చుకొని హిస్టరీస్ కొంచెం అంటే ఆపమని నేను చెప్పట్లేదు. ఒకవేళ నువ్వు దానికి టైం లేకపోతే ఇప్పుడు అంత కొడితే ఇంకొక 2 months లో ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేస్తుంది విఆర్ఓది. మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేయి. నెక్స్ట్ ఏంటి హిస్టరీస్ కొంచెం పైన చూసుకున్నా కానీ మిగతా ఎకనామిక్ అయినా జాగ్రఫీ అయినా ఎక్కువ తెలంగాణ జాగ్రఫీ, ఎక్కువ ల్యాండ్ ఫార్మ్స్ చూడండి, రివర్స్ చూడండి, తెలంగాణలో ఉన్న డాన్స్ ఫార్మ్స్ చూడండి, ఏ డిస్టిక్ కి ఏ డాన్స్ ఫార్మ్, ఏ డిస్టిక్ కి ఏమంటారు. ఇప్పుడు లైక్ క్రాప్స్ గురించి అడుగుతారు. ఎందుకంటే విఆర్ఓ నోటిఫికేషన్ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూలో కూడా అడుగుతారు. సో మనకి ల్యాండ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, క్రాప్స్ పైన ఫోకస్ చేయాలి, డాన్స్ ఫామ్ పైన ఫోకస్ చేయాలి. తెలంగాణలో చెప్తున్నా నేను. ఇవన్నిటి పైన మనం ఒక పట్టు పడితేనే మనకి అనేది ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మనం ఏంటి అని అంటే సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. సిలబస్ కాపీ కావాలంటే కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ మన ఛానల్ బయోలో ఉంది, సో వెళ్ళి చూడండి. సో 150 మార్క్స్ కి మనం 120 మార్క్స్ స్కోర్ చేయగలిగితే జాబ్ అయితే పక్కా. సో ఏంటి మరి 120 మార్క్స్ నాకు రావాలి అంటే నేను ఎట్లా చదవాలి? సో మరి నీకు ఎక్కడ చదవాలని తెలుసా? ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లోనే క్లాసెస్ చెప్తాను నేను, చూడండి. క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఒక నోటిఫికేషన్ అప్డేటే కాదు, క్లాసెస్ కూడా చెప్తాను, క్లాసెస్ కూడా చూడండి. సో ఇది ఇవాళ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విఆర్ఓ గురించి అయినా, తెలంగాణలో ఏ నోటిఫికేషన్ గురించి అయినా ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఎనీ టైం రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.